తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేసులో బండి సంజయ్, ఈట్ల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. బీసీలకు పట్టం కట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత 6 నెలలుగా కొనసాగుతున్న కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎవరైనా దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. రేపు బీజేపీ కొత్త బాస్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తుండటంతో మరోసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిపై చర్చ మొదలైంది. పాతవారికా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. ఈట్ల వైపు అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పాతవారికి ఇచ్చేట్లయితే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అదృష్టం వరించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేసులో బండి సంజయ్, ఈట్ల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇక బీసీలకే పట్టం కట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గత 6 నెలలుగా కొనసాగుతున్న కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగడం. రేపు బీజేపీ కొత్త బాస్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తుండటంతో మరోసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిపై చర్చ మొదలైంది. పాతవారికా లేక కొత్త వారికి ఇవ్వాలా అనే దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈట్ల వైపు అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పాతవారికి ఇచ్చేట్లయితే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అదృష్టం వరించే అవకాశం ఉంది.